ఓం శ్రీ గురుభ్యో నమ. జై వీర బ్రహ్మజై గోవిందమాంబజై, జై వీర బ్రహ్మజై అచలానంద స్వామిజై. ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజైనటువంటి ఈ రోజున స్వామివారి జయంతి ఉత్సవాలు అన్ని ప్రాంతాలలోనూ జరుగుతూ ఉన్నాయి. కాలజ్ఞానకర్తగా, జగద్గురునిగా, సామాజిక సమరసతను బోధించినటువంటి విశ్వబోధకునిగా వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ప్రపంచానికంతటికీ పరిచయమే. ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విశేషం జరిగినా, ఏ యుద్ధం జరిగినా, ఏ సునామీ వచ్చినా, ఏ వైపరీత్యం సంభవించినా వీరబ్రహ్మేంద్ర స్వామిని గుర్తు చేసుకోవటం మనందరికీ పరిపాటి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాశీలో అవతరించి నందికొండ పాపాగ్నిలో బాల్యం గడిపి, కంచిలో తపస్సు చేసి, బనగానపల్లెలో గోపాలన చేసి, కందిమల్లయ్యపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నానని ఆయనే చెప్పాడు. మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాసమేరు పరచుకుంటి, కూడియుంటి సాధ్వి గోవిందమాంబతో కాళికాంబ హంస కాళికాంబ అంటూ జీవ సమాధిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపో సమాధిలో ప్రవేశించి భక్తులందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నారు. గొలగమూడి వెంకయ్య స్వామిని ఎవరో అడిగారట, భగవంతుణ్ణి చూడాలి అంటే ఏమి చేయాలి స్వామి అని. ఆయన ఒకే మాట చెప్పేవారట, బ్రహ్మంగారి చరిత్ర చదివితే కనపడతాడు కదయ్యా అని చెప్పేవాడట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర చదివితే పరమాత్మ తత్వం బోధపడుతుంది అనేటువంటిది అవధూతుల మహాపురుషుల యొక్క ఆంతర్యము, అంతరంగం. స్వామివారు చూపించినటువంటి సామాజిక సమరసత మార్గంలో మనమంతా ప్రయాణం చేద్దాం. జీవితాలని మరింత ముందుకు తీసుకుని వెళ్దాం. సుఖ సంతోషాలతో జీవిద్దాం. నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతను నేనే నిర్వహింతును అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అస్మద్ దివ్యనామ పఠనాపరులై ఆనందాన ఇండేరు అని భరోసా ఇచ్చారు. పోతులూరి వారి భక్తులు జ్యోతిస్వరూపులై ప్రకాశించేరు అని, ఏ ఉత్పాతాలు కూడా నా భక్తులకు అంటవు అని చెప్పి అభయమిచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి, జగద్గురుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చూపించినటువంటి త్రోవలో నడిచి మన జీవితాల్ని సార్థకం చేసుకుందాం. స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.